నాలుగు గోడల మధ్యలో చేసుకునేది కెమెరా పెట్టి షూట్ చేసి జనాల మీదకి వదలడం ఎంత వరకు? నాలుగు గోడల మీద రొమాన్స్ చేస్తాను. ఇక ముద్దులు పెట్టుకోవడం అంటే రొమాన్స్ కాకపోతే ఏంది? గణేష్ వీడియోల వల్ల జనానికి యూజ్ ఏందంటే ఏం నేర్చుకోవాలంటే, కానీ ఆ వీడియోలను చూసి ఎవరేం నేర్చుకోరు. షార్ట్ ఫిలిమ్స్ ఇంకా దిగదారిపోతున్నాయి వ్యూవర్షిప్ వచ్చిన కొద్దికి. మీ వీడియోస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ పిల్లలతో చూడొచ్చు అంటవా? కొంత అంటే మరీ నీ వల్ల ఈ ఇద్దరు అమ్మాయిల కెరియర్ కి ఎఫెక్ట్ అవుతుందని ఎప్పుడు ఆలోచించలేదా? మీరేదో ఇంత పుల్లగుట్టి చెప్తారు కానీ నేను పుల్లగుచ్చి అడగడం కాదు, ఈ డౌట్స్ లేవంటావా బయట? గణేష్ అన్నకి లోక జ్ఞానం ఉందా లేదా? లోక జ్ఞానం ఉందా లేదా అంటే అది ఎవరు అమ్మాయి నీకు లవ్ అంటే స్కూల్లో ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టింది, ఏం జరిగింది చెప్పు? మీ డాడీ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది అందులో? 10th ఎగ్జామ్స్ రాసినాము, నంబర్ ఫార్వర్డ్ చేసుకుంటాం కదా అటు ఇటు. ఎవరు ఇచ్చారు ఫస్ట్ నంబర్? నన్ను అడిగితే అమ్మది ఇచ్చిన. ఆ రోజు రాత్రి గణేష్ ఐ లవ్ యూ అని పెట్టింది మెసేజ్ అమ్మాయి. అది మా అమ్మకు పోయింది. మా అమ్మ తీసుకొచ్చి, మా అమ్మ తెలుసు ఐ లవ్ యూ అని పెట్టిందని. మా అమ్మ ఏం చేసింది, ఇట్లా కూర్చొని నాన్న ఏంటిది బిడ్డ అని చూపెడితే కింద ఐ లవ్ యూ అని వచ్చింది. ఎవరు పెట్టిలే అన్న. పైన చూసరికి అమ్మ అయిపోయారు. అమ్మ తొడిగి అన్నది మా అయ్య లోపలికి ఇంట్లోకి బయటికి వెళ్ళి ఐ లవ్ యూ అని పెట్టిందో చూస్తలేవా చేస్తలేవా అంటే ఏమని పెట్టింది, నీకెందుకు పెట్టిందే మా డాడీ. స్కూల్లో మా డాడీ ఆయన దగ్గర పోయాడు. మరి పోయినోడు సపోజ్ ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఏం మనిషిరా నువ్వు అది ఇది అని కామన్ తిరుగుతారు కదా. లెక్కకి ఇంకా అన్న అని పిలిచేది. నేను అట్లా చెల్లె అన్నట్టు చూసుకునేది. పిచ్చిదాను వరా నువ్వు పోయి పిల్లనట్లయితే సేవ్ పెట్టినవరా, నా నంబర్ మెసేజ్ పెడతా నేను చూపిపోతున్నా, నా నంబర్ మెసేజ్ పెడతా నేను చూపిపోతున్నా. నేను ఇంకో పిల్లని చేసుకుంటా. కచరా నా కొడక, లోపర్ నా కొడక. ఏ దొంగ ముఖం చెప్పిందిరా నేను బాధపడ్డా ఇంకో దాన్ని చేసుకోమని. ఏ షీపిడి చిన్నాలు చెప్పింది, ఉన్న పిల్లని చక్కగా చూసుకో శాతం అయితే ఇంకో దాన్ని చేసుకొని ఏం చేస్తావురా? అక్క నేనే చెప్పిన అక్క, ఎంత మంచిదాన్ని, మంచి తెలివైన దాన్ని కదా నేను. గుడ్, ఎల్కేజీలో పడండి. రావాలి బాబు రావాలి, సందులో టిఫిన్ సెంటర్ అండి. మా వద్ద బలిసిన బోండాలు, పురుగుల పూరీలు, మాడిపోయిన మసాలా దోశ, షకీల సాంబార్, చపాతీలు ఫేమస్ ఫేమస్. రావాలి బాబు రావాలి. మార్కెట్ ఏమైనా కూరగాయలు అనుకుంటాను వారా, ఎందుకు అర్థం అట్లా? టిఫిన్ సెంటర్ రా, ప్రొఫెషనల్ గా ఉండాలి. ఓహో ప్రొఫెషనల్ ఉండాలనా? సరే, బలిసిన బోండాలు, పురుగుల పూరి, మాడిపోయిన మసాలా దోశ, షకీల సాంబార్, చపాతీలు లభించు. కొంచెం తేడాగా కనపడుతున్నావే. స్టిల్ ఇప్పటికి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కావాలని కనిపించకుండా తిరుగుతున్నారా అట్లాంటివి ఏమైనా వస్తాయా? అదే మాక్సిమం నేను ఎక్కువ ఎవరితో మాట్లాడా, ఇంటి పక్కన వాళ్ళతోని. కానీ నార్మల్గా నేను పొద్దున ఇంటికి వెళ్ళింది అనుకో, బయటకు వెళ్తే డైరెక్ట్ ఆటో అంటే డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఆఫీస్కి. ఎవరితోని పక్కన చుట్టుపక్కలతో ఎవరితో మాట్లాడా. అప్పుడు వాళ్ళకి అనుకుంటారంటే ఈ అమ్మాయి ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది, ఏమో తేడా ఉన్నది ఈ అమ్మాయి, ఏమో ఈ అమ్మాయికి లవర్ ఉండొచ్చు, మేబీ ఉన్న సీక్రెట్గా మెయింటైన్ చేస్తాను. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి మా అమ్మతోని. మా అమ్మ విన్నవి కూడా ఉన్నాయి చాలా. నేను వాళ్ళు మాట్లాడుకుంటున్నారని నేనేం అంత బాధపడిపోను. అయ్యో నా గురించి ఇట్లా నా గురించి తెలియదు వాళ్ళకు. ఓకే, యాక్చువల్లీ మేము కిందికి వెళ్తాము ఎందుకంటే వర్షం చాలా వస్తుంది, చాలా ఎక్కువైపోయింది. ఆల్రెడీ మొత్తం నానిపోయినాం చూడు ఫోన్ మీద. మొత్తం కిందికి వెళ్ళి కింద కంటిన్యూషన్ చేస్తాం. అంటే వాళ్ళ సబ్జెక్ట్ ఇప్పుడు షూటింగ్ చేసే వాళ్ళకి లవర్స్ ఉంటారా, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు, జాబ్ చేసే వాళ్ళకి, అంటే అది మైండ్లోకి రాదా? అంటే మిమ్మల్ని అన్నట్టే అందరి పిల్లల్ని అంటారా, ఓన్లీ మీ మీదనే ఫోకస్ చేసి అంటారా అనుకుంటారా మీరు? అందరి గురించి నాకు అవసరం లేదు, వాళ్ళని అంటున్నారా లేదా అనేది నాకు సంబంధం లేదు. నా గురించి చెప్తున్నా. ఇట్లా అన్నారంట మా మమ్మీతో కూడా, ఇట్లా అన్నారు అని మా అమ్మ నాతో చెప్పుకుంటూ బాధపడ్డది. కానీ బాధపడడం అంటే ఇట్లా అనుకుంటున్నారా అని అన్నది, కానీ బాధపడలేదు. ఎందుకంటే నా గురించి మా అమ్మ తెలుసు, నేను ఎట్లా ఉంటా చిన్నప్పటి నుంచి ఏంటిది అనేది మా అమ్మకి. నాకు ఇంత పర్ఫెక్ట్గా మీన్స్ ఆ మాట ఎందుకంటానంటే, కొంతమంది ఆడపిల్లలు ఈ మధ్య చిన్న వయసులో పిచ్చి పిచ్చి థింకింగ్స్ కావచ్చు, అన్మెచ్యూరిటీ టైంలో లవ్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కెరీర్ ఖరాబ్ చేసుకుంటారు. అలాంటి ఆడపిల్లలకి మీరు ఏం చెప్పగలుగుతారు? ఏమైనా చెప్పాలంటే మెచ్యూరిటీ లేని వాళ్ళకా? మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, కెరీర్ ఖరాబ్ చేసుకుంటారు, లవ్ అని అదని ఇదని. అలాంటి వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే? నేను చాలా వరకు చాలా మంది చూసిన చిన్నతనంలో. నేను ఈ క్వశ్చన్ ముందు ఒక మాట చెప్తా. ఇన్ కేసు అన్నకు తెలియదు కదా అనేసి నీ ఫాస్ట్ ఏదన్నా ఉంటే కామెంట్లు వస్తాయి. నేను డైరెక్ట్గా చెప్తున్నా, నాకేది లేదు.
ఏదైనా ఉంటే మా అక్కని అడగండి, మా అక్క తెలియదు. నేను అడగడం కాదు, నా పర్సనల్ ఒపీనియన్ కాదు. నేను ఏమంటానంటే ఈ సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడతాం కెమెరా ముందు. రేపు పొద్దున ఏంటంటే అన్ని కామెంట్లలో పెద్ద స్టోరీ పెడతారు. ఆ స్టోరీ వల్ల నీకు మైనస్ వస్తుంది, నా వల్ల మైనస్ వచ్చిందన్న పేరు నాకు వద్దా అంటున్నా. ఓకే, మీరు అందరూ నాకు అర్థమైంది. నేను డేర్గా చెప్తా, నేను ఎవరిని లవ్ చేయలేదు. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు చేసినా కూడా డైరెక్ట్ నాతో వచ్చి ఎప్పుడు చెప్పలేదు. ఇంతకు ముందు వేరే దగ్గర మేము రెంట్కున్నాము, అక్కడ కూడా ఏదో సంథింగ్ ఎవరో అబ్బాయి ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే అతన్ని నేను చూసి నవ్వినట్టు, అతనికి వెళ్ళి నేను ఐ లవ్ యూ చెప్పినట్టు, అతన్ని నేను పిలిచి మాట్లాడినట్టు ఇట్లా చాలా వరకు చెప్పిళ్ళు. కానీ అవన్నీ నిజాలు కాదని నాకు తెలుసు. ఎవరో ఒక అమ్మాయి ఆమె ఎందుకు చెప్పిందో, దేనికోసం చెప్పిందో, లేదంటే ఆమెకు నాకు ఏదన్నా శత్రుత్వం ఉందో నాకు తెలీదు, అట్లా చెప్పింది. డైరెక్ట్ వెళ్ళి అడిగితే సమాధానం లేదు, డైరెక్ట్ వెళ్ళి అడిగినాం సమాధానం లేదు. అట్లాంటప్పుడు అలాంటివి నేను ఎందుకు పట్టించుకోవాలి? పక్కన వాళ్ళు ఎన్నో మాట్లాడతారు మన గురించి, మనకు మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు. ఇప్పటి వరకు నాకు ఒక్క లవర్ లేరు, ఒకవేళ వన్ సైడ్ ఉన్నా వాళ్ళు నాకు ఇప్పటి వరకు చెప్పలేదు. ఓకే, మీరు ఇప్పుడు ఒక ఆదర్శం లాగా ఉన్నారు అనుకోవచ్చు. మేబీ మీ చెల్లె కావచ్చు, మీరు కావచ్చు. ఇక్కడ దాకా ఆడపిల్లలు ఒక ఇంట్లో నుంచి వచ్చి ఈరోజు ఈ పేరు తెచ్చుకున్నారంటే కొన్ని కోట్లు పెట్టినా రాదు. ఈ మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. 6th క్లాస్ 3rd క్లాస్ అమ్మాయి రేప్ సంథింగ్, సూసైడ్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే మీరు అన్నీ చూసున్నారు మీన్స్ లవ్ చేసి ఉన్నారని మీనింగ్ కాదు. అలాంటి వాళ్ళకి ఏదైనా చెప్పాలి అనుకుంటే మీరు చెప్తే వినే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, ఏం చెప్తారు? లవ్ అంటే మెచ్యూరిటీ లేకుండా లవ్ చేసి పెళ్ళిళ్ళు చేసుకొని విడిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే కెరియర్ మీద ఫోకస్ చేయకుండా, చిట్టి ఏదైనా చెప్పాలంటే? లవ్ చేయడం తప్పు కాదని నేను అనట్లేదు, లవ్ చెయ్యండి, కానీ దాన్ని నిలుపుకునేంత ఉంటేనే లవ్ చేయాలి. కలిసి ఉంటాము, లవ్ చేసి నెల 2 నెలలు ఉండి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, సంవత్సరాలు ఉండి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము జీవితాంతం కలిసి ఉంటాము, మంచిగా ఉంటాము అనుకున్నప్పుడే లవ్ చేయాలి. అంటే మనం అనుకునే అన్ని జరుగుతాయి అనుకుంటున్నారు? జరుగుతాయి. మనం జరగాలంటే ఎట్లుండాలి మనిషి? ఎట్లుండాలంటే ఏదైతే అనుకుంటామో దాన్ని ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని మనం అయ్యేలాగా చేసుకోవాలి. ఓకే, స్టిల్నో మీరు నేను చాలామంది పిల్లలు చూస్తున్నా, అందులో అంటే లవ్ చేసిన వాళ్ళు చెడ్డ వల్లనే ఏం కాదు మేబీ, కాకపోతే కెరియర్ ఇంపార్టెంట్. ఏది ఉన్నా కెరియర్ ఇంపార్టెంట్. కాబట్టి మీ దాంట్లో ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు కదా, నీ ఫేవరెట్ ఎవరు యాక్టర్లో? యాక్టర్ ఫేవరెట్ చేసే దాంట్లోనా? మీ షార్ట్ ఫిలింలో అరే నాకంటే బాగా చేస్తుంది అని జెల్స్గా ఫీల్ అవ్వచ్చు కావచ్చు, అరే బాగా చేస్తుంది అని ఫీల్ అవ్వచ్చు కావచ్చు. అంటే కొన్ని మంచిగా డైలాగ్స్ మంచిగా పేలి అక్కడ మంచిగా అవి నాకు అనిపిస్తుంది. తమ్ముడే కావచ్చు, చెల్లె కావచ్చు, సుక్కే కావచ్చు. వీళ్ళందరికంటే ఒక్కరి పేరు చెప్పాలంటే? ఒక్కరి పేరు చెల్లె. అందుకు ఫీల్ అవుతుందనా? ఫీల్ అవుతుందనే నవ్వుకుంటే చెప్తే ఇక మళ్ళీ చెప్తే ఏం కోవాలి ఇంటికి పోయినా. ఒక్కొక్కసారి నేను ఫీల్ ఇంత మంచి చెప్పింది, దీని కూడా మంచిగా చెప్పాలి నేను అనుకుంటా. ఒక్కొక్కసారి అట్లా ఉంటేనే మనం ఇంకా మంచిగా చేయగలుగుతాము. మీ దాంట్లోకి ఇప్పుడు మీరున్న తర్వాత కూడా బయట నుంచి యాక్టర్స్ తీసుకుంటున్నారు. గణేష్ అన్న ఆల్రెడీ మంచి ఎస్టాబ్లిషన్ యాక్టర్స్ ఉన్నారు, బయట నుంచి ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది యాక్టర్స్ని? సరిపోకనా, లేదంటే వీళ్ళనే పెట్టుకుంటే డిఫెండింగ్ అయితే యాటిట్యూడ్ పెరుగుతుందన్నా? అట్లా ఇప్పుడు లేదన్నా, నేను అట్లా అనేటోళ్ళు అయితే ఇన్ని నాకు అనుడు కాదు, అట్లా అంటే ముందు చూపు, అంటే మీకు తాకిన తాకులు కావచ్చు, దానివల్లే మనం కాదు. కానీ లైక్ సపోజ్ ఇప్పుడు ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఉన్నాయి అక్క వాళ్ళవి. సపోజ్ అక్కకు ఈమె కొరవలు అనుకున్నాం, ఈమె కొరవలు అనుకున్నాం, నాకు ఇంక ఎక్స్ట్రా 2 క్యారెక్టర్స్ యాడ్ అవుతాను. నేను ఏం చేస్తా? ఇప్పుడు బయట వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొచ్చి నేర్పి అంత చేయాలంటే నాకు వర్క్ నడవదు. అప్పుడు ఏంది, ఫ్రీలాన్సర్ ఉన్నారు కదా, సపోజ్ ఒక అమ్మ క్యారెక్టర్ ఉన్నది, ఒకప్పుడు కొంచెం మేనేజ్ కాక అక్కనే అమ్మ క్యారెక్టర్లు చేసేది, కానీ అంత సూట్ కాకపోయేది. అప్పుడు ఏం చేశాను, బయట ఉన్న అమ్మ క్యారెక్టర్ కానీ ఓ నాన్న క్యారెక్టర్ కానీ, లేదు అంటే ఇప్పుడు ఒక 2 కుటుంబాలు 3 కుటుంబాలు అనుకున్నాం. సపోజ్ ఒకటి మొన్న కామెడీగా 4 పిల్లలు చేసినాం, వీళ్ళిద్దరు పిల్లలు అనుకున్నాం కామన్గా, ఇంకో 2 కావాలి కదా, అట్లా అందుకు బయట సోర్స్ మనం మొత్తం మీ టీంలో నీకు ఒక ఉంటుంది ఈ డైలాగ్ రాసేటప్పుడు కాబట్టి మీరే డైరెక్టర్ మీరే అన్నీ కాబట్టి నేను చెప్తున్నాడు, కొన్ని లైన్స్ అనుకునేటప్పుడు నువ్వు స్టోరీ అనుకున్నప్పుడే వీళ్ళకి ఇది అనుకుంటావు, అందులో ఇది వీళ్ళకి అయితే నెక్స్ట్ లెవెల్ అసలు మస్తు చెప్తారు
అట్లానే యాక్టర్ మీ దాంట్లో అందరూ అని అనకుండా సింగిల్ వర్డ్. సింగిల్ వర్డ్ అంటే మాస్ వచ్చేసి ఇది చేస్తుంది, క్లాస్ వచ్చేసి ఇది చేస్తుంది. ఈయన బేరాలు బుగ్గాడు కావాలంటే వాడు చెప్తాడు. వీళ్ళు కాకుండా వీళ్ళు కాకుండా అంటే ఇక మన టీంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిల్లో అయితే ఇక ది బెస్ట్గా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకో అమ్మాయి ఉంటుంది, ప్లస్ ఇప్పుడు ఈ మధ్యలో మాతో రిస్క్ చేస్తుంది. ఆమె కూడా ఆ అమ్మాయి ఉంటుంది, అమ్మాయికి పేరు లేదా? ఉంది, వెన్నెల అని. మరి వెన్నెల అని చెప్పు. ఓకే, వెన్నెల అండ్ రితిక అంటే నేను రిస్క్ అంట, అంటే ఒప్పుకోవాలంటే నేను ఫ్యాక్ట్ మాట్లాడతాను. మీరు మాట్లాడే దాంట్లో అర్థమైపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నాతో కూడా జర్నీ చేశారు కాబట్టి ఈ విషయంలో తేడా వస్తే నేను అడుగుతుంటే కొంచెం చూసి మాట్లాడుతురని అని జెన్యున్గా ఒప్పుకున్నాను. ఎందుకంటే మంచి యాక్టర్. అంటే ఇప్పుడు రితిక పేరు వచ్చింది కాబట్టి మీ ఇద్దరు ఇట్లలో రితిక ఎవరికి ఎక్కువ ఇష్టం? వీళ్ళు జాన్ చెప్పాలన్నా వాళ్ళిద్దరినే ఎందుకన్నా అంటే కొన్ని చూసిన నేను. ఓకే, రీల్సా ఏదైనా కావచ్చు. నాకు ఇక్కడ పరిచయం ఇప్పుడే స్టార్ట్, కానీ అక్కడ నుంచి ఎప్పటి నుంచో పరిచయం. 3 years ఐ థింక్ 2 years బ్యాక్ నుంచి నాకు పరిచయం. నీకు ఇష్టం ఎందుకు? రితిక అంటే ఎందుకు అంత ఇష్టం? బండి మీద పోయకుండా రీల్స్ చేసి అంత ఇష్టం ఏంది? ఈ ఫీల్డ్లో నాతో అంటే మంచిగా అంటే బయట ఏంటిది ఆమె అనేది నాకు అనవసరం లేదు. మన దగ్గరకు వచ్చిన తర్వాత మనలో కలిసిపోయి మంచిగా మాట్లాడుతూ మంచిగా ఉంటుంది. బయట ఏందని నాకు సంబంధం లేదు, ఇంకా నాతో అయితే మంచిగా ఉంటుంది. అట్లనే మీరిద్దరు ఎవరు లేనప్పుడు మాట్లాడుకునే బూత్ ఏంది? బూతులు ఓకే, మీ ఊత పదం ఏంది? ఇద్దరు మీరు అనుకునే ఊత పదం ఒకరినొకరు రావే పోవే కాకుండా ఇంకో ఏదైనా ఉంటుంది. వాళ్ళిద్దరు రితిక మీరు, మీ చెల్లెది అయిపోయింది చాప్టర్ క్లోజింగ్. ఊతమా చెప్పురా, ఆమె చెప్పురా అంటే నేను కూడా చెప్పురా కాదురా అంటది కదా, అంతే. ఇవే చెప్పురా, తిన్నవారా, ఏం చేస్తానో రా అనేది మా ఇద్దరికి ఊత పదం. ఇంకా ఇంకొక అమ్మాయి పేరు ఏంది? ఏదో పేరు వెన్నెల. వెన్నెల ఎట్లా పరిచయం మీకు? అమ్మాయి ఎట్లా వచ్చింది మీ దగ్గర? వెన్నెల అంటే మనము అంటే ఇంతకుముందు మన రెంటల్ ఇంతకుముందు మీరు కమాన్ ఉంది చూసినా, అక్కడ మన రెంటల్ ఉండేది. ఆ పక్క పొంటి ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మ వాళ్ళు అక్కడ రెంట్కుంటారు. అయితే ఆ అమ్మాయికి వాళ్ళది 8.5 దగ్గర ఇంట్రెస్ట్ ఉంది, నేను ట్రై చేస్తాను నానమ్మ అని చెప్పేసి అంటే మేము వీడియో చేస్తా అంటే రాకపోతే వాళ్ళ నానమ్మ చూస్తుంది. చూడడం వల్ల వన్ ఫైన్ డే అడిగింది, నానమ్మ మా కోడలు నుంచి మనమరాలు ఉంది చేసుకుంటారా అంటే రమ్మనమ్మ అని చెప్పేసి అంటే ఎండాకాలం హాలిడేస్లో వచ్చింది. మెల్లగా అట్లే కంటిన్యూ చేసుకుంటా ఉన్నాం. వెన్నెల మీద మీకున్న ఒపీనియన్? వెన్నెల మీద ఒపీనియన్ అంటే మాకు మంచి ఒపీనియన్ ఉంటుంది కానీ అబద్ధాలు ఆడుతుంది అన్నారు. అబద్ధాలు నీ కళ్ళ నువ్వు ఈయనే ఉంటావు, ఆడ నీకు యాక్సిడెంట్ అయినా నువ్వు చచ్చిపోయినా అని చెప్తావు. కాకపోతే నువ్వు మాట్లాడే నాకు కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు సపోజ్ నేను నీకు ఫోన్ చేసినా నీకు షూటింగ్ రాబోద్ది కాలే అన్న, నాకు చాదరైతులే రాడని చెప్పది. ఘోరం జ్వరం వచ్చిందన్నా మళ్ళీ మెసేజ్ పెడుతుంది, మాట్లాడేంత వీలు లేదన్నా అని పెడుతుంది. అందుకే మెసేజ్ పెడతానా అంటది. కట్ చేస్తే ఇన్స్టా రీల్ అప్లోడ్ అవుతా అంటే ఇవేంటి వెన్నెల అంటే ఎప్పటికీ ఉంటుంది కానీ అదే డ్రెస్ మీద ఉంటుంది. లేదు అప్పుడు గంటకోసారి చేతనవుతుంది. ఓకే, రితిక గురించి ఒక 4 మాటలు. రితిక గురించి 4 మాటలు అంటే ఫస్ట్ మాట మాతోనైతే కలిసిపోయింది అన్న, మాతో కలిసిపోయింది, ఒక ఫ్రెండ్ లెక్క మంచిగా ట్రావెల్ అవుతున్నాం. ఈ రెండో మాట అంటే అది ఎవరు చెప్తున్నాయి కదా అనుకో అంటే 6 కాగానే గాబర్ అవుతుంది. బయట ఛానళ్ళలో ఎప్పుడైనా ప్రెషర్ పడుతుంది కానీ మా ఛానల్కి వచ్చినప్పుడు అంటే మన అన్నట్టే ఉంటుంది. సపోజ్ ఒక మొన్న ఎంగేజ్మెంట్ అప్పుడు నైట్ షూట్ లేట్ అయింది, వాన పడుతుంది, తెల్లారి ఇంకొక ఆడ షూట్ ఉన్నది. పిచ్చికాని ఏ టైంకి వెళ్తావురా మరొక గంట లేట్ అవుతుంది అని అంటే కూడా పర్లేదు ఉందాం, ఇంటి దగ్గర ఉందాంలే, నేను ఉంటా ఇవాళ చేసుకుందాం అని చెప్పేసి మన కాడ ఎప్పుడు అట్లా ఏముండదు. కాకపోతే అప్పుడప్పుడు లేట్గా వస్తుంది, ఇక తిడతా ఉంటాం, తిట్టినా కూడా పట్టించుకోదు అట్లా అప్పుడప్పుడు బెదిరిస్తా. అప్పుడే ఇట్లా 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 సైకో అయిపోతుంది, మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. మన దగ్గర సైకోయిజం కూడా ఎప్పుడు చూపించలేదు. అదే ఆమె కొంచెం హైపర్ ఉంటుంది ఇది కానీ, అంటే వేరే దగ్గర చూపిస్తుంది కావచ్చు కానీ మన దగ్గర ఎప్పుడు లేదు. మనం కూడా అట్లా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి
మనతో కూడా ఆమె ఉండే అమ్మాయి ఉంటుంది. ఉన్నారు కాబట్టి ఈ మాత్రం జర్నీ. ఎందుకంటే యాక్టర్గా రితికని చూసినప్పుడు అరే ఈ అమ్మాయి నెక్స్ట్ లెవెల్ రా అని ఏ షార్ట్ ఫిల్మ్ ఏ డైలాగ్లు అనిపించింది? అంటే ఎంత నెక్స్ట్ లెవెల్గా అంటే అంత పర్ఫెక్ట్గా చెప్పాలంటే అంటే ఈ క్యారెక్టర్ రితిక్ అయితేనే పర్ఫెక్ట్ అనిపించేది ఇన్ని ఇట్లల్లా. నేను అనుకున్నది ఏంటంటే ఇది తిరుపతి అన్న అమ్మాయిని గుంజుకోవద్దాడు చెట్లకు నాకు అరవై అయిందిరా ఆవిరా అని చెప్పేసి అంటాడు అన్నట్టు. ఒక రీల్ చూసిన కామన్గా చూసినప్పుడు ఈమె అమ్మాయి జాయిన్ అయిందని తెలుసు అని అట్లా క్యాజువల్ అదొకటి బాగా ధూమ్ధామ్ ఛానల్ ఛానల్. తర్వాత ఈ అమ్మాయి హైపర్లు ఉన్నది, మనక్క హైపర్ ఉంటుంది. వీళ్ళిద్దరు ఒకసారి పెట్టి చూస్తే ఇద్దరు పర్ఫార్మెన్స్ గట్టిగా ఉంటుంది కదా అని అనుకున్నా. అనుకుని ఒక దాంట్లో పిలిచిన, ఇక అన్ఫార్చునేట్లీ అట్లా అది చూసుకొనేనా మొక్కజొన్న గుంజుకోవడం మీరు? లేదు అది ఎప్పుడో చేసింది, ఇది ఇప్పుడో చేసింది. మొక్కజొన్న దాంట్లోకి తీసుకెళ్ళారు కదా, ఎందుకు అట్లా? అంటే నేనేమంటున్నా, మీరు ఇంత మంచి కంటెంట్ తీసుకుంటున్నారు అంటే ఆ కొంచెం బోల్డ్ టైప్లోనే వెళ్ళానన్న ఆలోచన ఎందుకు? అంటే అదే ఆదరిస్తున్నారని వెళ్తున్నారా లేదంటే? అట్లానే కాదన్నా, మేము రకరకాలుగా ట్రై చేసినాము. మేము చేసిన వాళ్ళు ఇప్పుడు సంతోష్ అన్న వీడియోలు ఇస్తాడు, ఆడు వీడియోలు ఇస్తాడు, ఈమె వీడియోలు ఇస్తాను, ఈ వీడియోలు ఇస్తాను. అలా మనం చేసింది ఏంటిది, మనం కొంచెం కామన్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుకుంటారు, అమ్మ నాన్న లేని టైంలో ఎట్లా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నువ్వైనా, ఇప్పుడు మీరైనా ఇక్కడ ప్రొఫెషనల్ కాబట్టి ఇట్లా మాట్లాడతారు. అదే మీ ఫ్రెండ్ దగ్గర పోయినప్పుడు అరే భయ్ ఏంది రాని సాగు కొడతారా ఇట్లాంటి వర్షన్. మేము ఆ రకంగా మేము ఎంచుకొని సరే విలేజ్ అనేది ఉన్నది, విలేజ్లో 40 మంది 40 రకాలుగా చూపిస్తారు. అదే విలేజ్లో గొడవలు అవుతాయి, కొట్లాటలు అవుతాయి, భూమి పంచాయతీలు అవుతాయి, యారాలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కొన్ని ఎఫైర్స్ లాంటివి ఉంటాయి. మనం ఈ టైప్ మీద వీటి మీద చేద్దాం. ఇప్పుడు విలేజ్ అంతరించిపోతున్న ఆ విలేజ్ చూపెట్టడానికి చాలా ఛానల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఏంటి ఎమోషన్ వైజ్గా చూపిస్తున్నారు. మనం ఆ ఊర్లో ఒక గయ్యాళ్ళు ఉంటే ఎట్లుంటుంది, ఆ ఊర్లో ఒక ఎడ్డిది ఉంటే ఎట్లుంటుంది, ఆ ఊరికి పోయినప్పుడు ఒక ఎడ్డోడు ఏం తెలియనోడు ఆ ఊరికి పోతే వాడు మోసం జరిగితే ఎట్లుంటుంది. అయితే ఇంకోటి అంటే అవును మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ మీ షార్ట్ ఫిలిమ్స్ వల్ల జనాలకు కొంచెం ఎఫెక్ట్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదమ్మా. అంటే మీరు చేసే వీడియోస్ ఏడిపోతున్నారు అని ఇట్లా చేయబట్టుకొని గుంజుకోతుంటాయి గీడికే తుప్పలకి ఇట్లా. అంటే ఒక అమ్మాయిని కొంచెం ఇంత ఈజీ ఆ అమ్మాయిని గుంజుకొని పోతే అని ఎవరు మీకు అట్లా ఏం రా బాబు ఏం షార్ట్ ఫిల్మ్ చేస్తున్నావు అన్న రోజులు కానీ, కామెంట్లు పెట్టిన రోజులు కానీ, అంటే ఇది ఫర్దర్గా నా కెరీర్కి ఎఫెక్ట్ అవుతుంది అన్న ఆలోచన కానీ రాలేదా? ఆలోచన అంటే అది మనం ఏదో అంటే నలుగురు నవ్వించడానికి చేస్తానమన్నా. సపోజ్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఒక జబర్దస్త్ ప్లాట్ఫామ్ ఉంది, అందులో రకరకాలుగా చేస్తారు. అక్కడ వాళ్ళని మరి ఏం సమాధానం మిస్ అవుతానని అడగరు కదా. మన ఇదే యూట్యూబ్లో డిఫరెంట్గా మాటలు కానీ బ్లాగింగ్ తెలుసు కదా మీకు. ఒక రూమ్లో 10 మంది అమ్మాయిలు వండుకుంటా చిల్లర చేస్తారు. ఇప్పుడు వాళ్ళని కూడా పాజిటివ్ కామెంట్లు వేస్తాయి అక్కడ వాళ్ళకు. మనం చేసే చిన్న కామెడీ సిల్లీ కామెడీని ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రకంగా కూడా కొంచెం నెగిటివ్గా తీసుకుంటున్నారు అట్లా. అంటే నేను ఏమంటున్నా అంటే లేడీస్ని వల్గర్గా ముద్దులు పెట్టించుకోవడం కావచ్చు, ఇట్లాంటి కంటెంట్ తీసుకోవడానికి నీకు ఆదర్శంగా ఏమైనా ఉందా? ఏ కంటెంట్ లేదు కాబట్టి ఈ కంటెంట్ తీసుకున్నా అట్లేం లేదన్న. కంటెంట్ చేయాలంటే లాట్ ఆఫ్ కంటెంట్స్ ఉన్నాయి, కంటెంట్ చేసినాం, అదే మేము కొంచెం అప్డేట్గా ఆలోచించాం. ఇప్పుడు కామన్గా ఇప్పుడు బయట అంటే మీరు కూడా సమాజంలో పోతారు, బతుకు చెట్కా బండిని అమ్మాయిలు పెళ్లి చేసుకుంటామని అది పెద్ద సెన్సేషన్ అయింది. అదే ఇందులో కూడా అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అని చూపిద్దామని తర్వాత అంటే ఒక సిరీస్ లెక్క కంటిన్యూ చేస్తాను. అంటే నేను ఏమంటా 4 గోడల మధ్యలో చేసుకునేది ఒక కెమెరా పెట్టి షూట్ చేసి జనాల మీదకి వదిలడం ఎంతవరకు కరెక్ట్? 4 గోడల మీద మేము రొమాన్స్ చెప్తాను. ఇక ముద్దులు పెట్టుకోవడం అంటే రొమాన్స్ కాకపోతే ఏంది? ముద్దులు పెట్టుకోవడం అంటే వాళ్ళ నిజంగా మొత్తం మీద పడతారు అంటే మీద పడేద్దాం అనుకుంటున్నావా? అట్లేను, వాళ్ళు ఎందుకు అట్లా ఇంపాక్ట్ అయ్యి దేనివల్ల జరుగుతుంది. ఇప్పుడు సమాజంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎందుకోసం చేస్తారు, దేనివల్ల చేస్తారు, అంటే వాళ్ళు అట్లా మారడానికి కారణం ఏంది, అంటే ఎలాంటి ఉండడం వల్ల వాళ్ళు అట్లా మారుతారు అనేది చూపిద్దామని ఒక ధోరణిగా మేము తీసుకున్నాం. సపోజ్ ఒక అమ్మాయి ఉన్నది, ఇంకో అమ్మాయిని లవ్ చేస్తుంది, ఈ అమ్మాయి ఇంకో అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తుంది అంటే అమ్మాయిని లవ్ చేయడం ఏంది రీజన్, ఆ అమ్మాయి ఏంది వాళ్ళ చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో పడ్డ బాధలన్నీ చూసింది. ఈ అమ్మాయి లైఫ్లో ఒక 10 మంది అబ్బాయిలు ఏమైనా మోసం చేసిండ్రు, ఇంకా అమ్మాయికి అబ్బాయి మీద ఇంట్రెస్ట్ లేదు, కోల్పోయింది. అప్పుడు ఆ టైంలో ఏమైంది, ఇంకో అమ్మాయి కూడా ఇదే ఫీల్డ్గా జరుగుతుంది. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఒక బాండింగ్ ఏర్పడింది.
అది కాస్త లవ్ కానీ లైక్ ఏదో ఒకటి కానీ ఇట్లా ట్రావెల్ అవుతుంది కాబట్టి వాళ్ళు మారడానికి కారణం ఏంది, ఇట్లా ఎందుకు జరుగుతుందని చూపెట్టడానికి అట్లా స్టార్ట్ చేసాం. గణేష్ వీడియోల వల్ల జనానికి యూజ్ ఏందంటే ఏం నేర్చుకోవాలంటే ఏం సమాధానం చెప్తాడు అడిగే వాళ్ళకి? నా వీడియోల వల్ల ఏం నేర్చుకోవాలంటే అంటే ఒక వీడియో వల్ల మనుషులు నేర్చుకుంటారు అనుకుంటే నేర్పే వీడియోలు లాట్ ఆఫ్ ఉన్నాయి, యూట్యూబ్లో లక్షలలో ఉన్నాయి. కానీ ఆ వీడియోలను చూసి ఎవరెవరేం నేర్చుకోరు. ఒక మనిషి అనేటోడు మారుతాడు అని అంటే 1,00,000 మంది మార్చే వీడియోలో చెప్తారు. ఒక మనిషి క్యారెక్టరిజము ఒక పక్కపొంటోడు చెప్తాను, ఒక వీడియో చూస్తాను, దేని చూసి మారాడు. వాడి లైఫ్లో వాడికి జరిగే సంఘటనల వల్ల వాడు ఎదురుగా వాడు ఫేస్ అయ్యే దానివల్ల వాడు మారుతాడు. ఓకే, ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగిన అంటే ఈ మధ్య ఆ పిల్లల్ని ఫోన్లో వీడియోలు చూసి మేము చేయడం జరిగింది, అమ్మాయిని చిన్న పాపను రేపు చేయడం జరిగింది ఇలాంటి అంటే వాళ్ళు డిక్లరేషన్గా మేము వీడియోలు చూసినాము ఫోన్లో అందుకే ఇట్లా చూసినామని జరిగింది. అట్లాంటి ఇది ఏదన్నా వచ్చినప్పుడు ఎప్పుడైనా భయం అనిపించింది, అరే మనం ఈ కంటెంట్కి వెళ్ళిపోతున్నాం రేపు పొద్దున కెరియర్లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని? అన్న మనం ఏమంత వల్గర్గా తీసుకోలేదు. ఫస్ట్ నా మీద కాన్ఫిడెన్స్ ఉన్నది. కాకపోతే కొందరు ఏంటంటే కావాలని కామెంట్లు పెట్టేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు సరే మేము అంటే గలీజ్గా రండగా నేను కామెంట్స్ గురించి అనట్లా, నీకు పర్సనల్గా మీ టీం డిస్కషన్ కావచ్చు ఎప్పుడైనా చేసిర్రు అట్లా? లేదన్నా మన అంతకంటే గలీజ్గా మన లైఫ్లో మనం కళ్ళారా చూసినవి ఉన్నాయి. అంతే, అది కామన్. జస్ట్ ఏదో నవ్వేయడానికి మేము చేస్తాను నలుగురిని. మరి ఇదే క్వశ్చన్ ఇప్పుడు మన చిన్న ప్లాట్ఫామ్ కాబట్టి ఎదురుగుండి ఇట్లా అడుగుతారు ఎందుకు అని. పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఇంతకంటే డబుల్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక నేను క్వశ్చన్ వేరే దిక్కు నేను అనేది ఏంటంటే ఇట్లాంటి పిల్లలు ఫోన్లలో వీడియోలు చూసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి అమ్మాయిలను చంపినప్పుడు కావచ్చు సో జరిగినప్పుడు ఎప్పుడన్నా అరే మనం ఇలాంటి కంటెంట్ వెళ్తున్నామే అది నా కెరీర్కి ఎఫెక్ట్ పడుతుందని ఇప్పుడు భయపడలేదా అడుగుతుంది? మా వీడియోలో అంత రేంజ్ ఏం లేవు అన్న, మాకు తెలుసు. మీకు ఎప్పుడు ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు, మీకు అనిపించలే కూడా? అక్కడ మేము అంత రేంజ్లో మేము చేయలేదు. కామన్ ఏమన్నా అమ్మాయి లవ్, ఇప్పుడు అమ్మాయి లవ్ చేసుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు కదా. ఓకే, ముద్దు పెట్టుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు. ఒక వీడియోలో వీళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంది అంటే ఆ మాట్లాడే విధానం అనేది ఎట్లయిపోయిందంటే అంటే పర్సనల్గా మనకి ఇప్పుడు చూసిన వాళ్ళకి ఒక కంటెంట్ క్రియేటర్గా నేను కూడా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా కాబట్టి మేబీ నాకు అన్నీ తెలిసి కూడా నేను అడుగుతున్నాను. అంటే అది జనాలకి ఏమైపోతుంది అంటే చెడుని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి సమాజానికి మొత్తం చెడిస్తున్నారా వీళ్ళు అనేది ఉంటుంది. ఎందుకంటే ఏ వీడియో గురించి మాట్లాడదో మీకు అర్థం కావచ్చు. ఇద్దరు అమ్మాయిలు కిస్ పెడుతుంటే బాగుంది ఏదో రఫ్గా కొంచెం వల్గర్గా అంటాడు ఇట్లా. అది చేసినప్పుడు తర్వాత మీరు చూసినప్పుడు అరే ఇది కొంచెం బాగాలేదు న్యూట్ చేద్దామని ఏమనిపించలేదు? ఆడంతా అంటే మీరు ఇప్పుడు ఒక భూతద్దంలో పెట్టి చూస్తారు కానీ కామన్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది అన్న. ఒక అమ్మాయి అబ్బాయి మీరు రీల్సే కానీ లేదంటే ఎక్కడో కానీ అమ్మ మేడం పట్టుకోండి అని అంటారు. నేను దాని గురించి అనట్లా, అదంతా కామన్. కానీ సౌండ్ గురించి పెట్టుకోండి అనే అంటే ఒక ఇద్దరు అమ్మాయిలు అక్కడ ఉన్నప్పుడు అబ్బాయిలు ఉన్నప్పుడు కావచ్చు, దాని తర్వాత పట్టుకుంటే కుచ్చుకోబోతుంది సంథింగ్. ఇది ఏమైపోతుంది అంటే నేను తప్పని నేను డిక్లరేషన్ ఇవ్వట్లా, మీరు చేసింది మంచిదని కూడా డిక్లరేషన్ ఇవ్వట్లా. అంటే అది చూసినప్పుడు మీకు ఏమనిపించలేదు, అరే ఇది కొంచెం ఎటో కొడుతుంది, దీన్ని కొంచెం ఏమైనా మార్చే ప్రయత్నం చేద్దామనే ఆలోచన రాలేదా అని అడుగుతున్నా? ఆలోచన రాలేదా అంటే అది కామన్గా చేసేది అన్న. అంటే క్యాజువల్గా మనం ఏదో అట్లా కామెడీగా అందుకే ముందు వెనక మేము చెప్తాం కామెడీ వీడియో కామెడీగా తీసుకోండి, పర్సనల్ ఏం తీసుకోకండి అని పర్ఫెక్షన్గా చెప్తాము. ఒక ఇద్దరు అమ్మాయిలు లిప్ టు లిప్ కిస్ పెట్టుకునేటప్పుడు ఒక అబ్బాయి కెమెరా తీసుకొని వెళ్ళి దగ్గరికి వెళ్ళాడు. దాంట్లో వెళ్ళడం వరకు అదంతా ఓకే, ఆ మాట్లాడే విధానం ఉంది కదా, దానివల్ల మీ కెరియర్స్కి ఏమన్నా మరీ బయటకు వెళ్ళినప్పుడు అంటే కొంతమంది ఎటకారంగా మాట్లాడే అంటే అరే అది ముద్దు పెట్టుకున్నది ఇదేరా అంటే ఇది ఏమైపోతుందంటే మనం హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి అంటే వాళ్ళు కామన్ సెన్స్ ఉండి మాట్లాడతారా లేదా అంటే దాని వెనుక మీ కష్టం చూడకుండా నేను అనేది అట్లాంటి ఇది ఏదైనా జరుగుతుందని ఆలోచించలేదా అన్న? ఆలోచించడం కానీ అక్కడ స్టోరీ మీద క్యారెక్టర్ డిమాండ్ అవుతుంది. కామన్గా ఒక స్టోరీలా వెళ్ళేటప్పుడు ఒక క్యారెక్టర్ డిమాండ్ అయింది కాబట్టి నేను చేపిస్తే వాళ్ళు చేస్తాను. అదేదో నిజంగా చేస్తారు. ఇప్పుడు నిజంగా చేసే వాళ్ళని మీరు క్వశ్చన్ ఇప్పుడు 4 రోజుల మధ్యలో వేసేది బయట చెప్తాలని అన్నారు కదా, ఏదో క్యారెక్టర్ అట్లున్నది, కామెడీ మేము చేస్తున్నాము, తర్వాత మేము చెప్తున్నా కామెడీ చేసాం లైట్ తీసుకోండి అని చెప్తున్నాం. షార్ట్ ఫిలిమ్స్ ఇంకా దిగదారిపోతున్నాయి వ్యూవర్షిప్ వచ్చిన కొద్దికి అంటే ఏమంటావు? అంటే మాకు 100 కామెంట్ వస్తుంది కావచ్చు అన్న కామన్గా. ఇప్పుడు 100 ఒక్కడే మాట్లాడతాడు, మేము ఆ 100 మంది కూడా బాగున్నా అన్న, ఇట్లే మా మైండ్ స్ట్రెస్ రిలీఫ్ అవుతానమన్నా, కామెడీ చేస్తున్నారన్నా,
ఆ లైట్ తీసుకోండి అన్న, వీళ్ళు ఏదో ఇట్లా పెడుతున్నారన్న అని చెప్పేసి అంటున్నారు. ఓకే, మీ వీడియోస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ పిల్లలతో చూడొచ్చు అంటవా? కొంత అంటే మరీ జెన్యున్గా అంటే నేనేమంటాను అంటే మిమ్మల్ని తప్పు పట్టట్లా, మీ కష్టం నాకు తెలుసు కాబట్టి నేను అసలు ఆ క్వశ్చన్ నేను కాంట్రవర్షియల్గా నేను పోదలుచుకోలేదు, జస్ట్ అడుగుతున్నా. ఎందుకంటే ఇంటర్వ్యూ అన్నప్పుడు అన్ని సబ్జెక్టులు ఉండాలి. జనాలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మీ మీద, ఆ డౌట్స్ నేను అడిగినప్పుడు మీరు ఇచ్చే సమాధానాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది అని ఇంటెన్షన్ మాత్రమే. ఇక చూడొచ్చా అంటే మేము తీసుకునే కొన్ని అంటే ప్రతి ఒక్కటి అని చెప్పాము, కొన్ని మేము తీసుకునేది మరి ఇప్పుడు మా లాంటి ఒక 12, 13, 14 ఇయర్స్ వాళ్ళలాంటి కంటెంట్లు తీసుకుంటాం మేము. 18 ఇయర్స్ అబో లేదంటే 15 ఇయర్స్ అబో అని ఏమైనా వేస్తారా? రిస్ట్రిక్టెడ్ ఏం కానీ ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెడతాం. అది కామన్గా పెడతాం, ఏ వీడియోకైనా పెడతాం. రిస్ట్రిక్టెడ్ వీడియోస్ అయితే మాకు కావన్నా. ఇప్పుడు నువ్వు ఉన్నావా, ఇప్పుడు ఫ్రేమ్ మీద మస్తు మాట్లాడుతాను, బయటగా నువ్వు ఏం మాట్లాడవా? మరి బయట నువ్వు మాట్లాడితే మరి నిన్ను చూసి పూర్వం నేర్చుకుంటాడు కదా. అంటే ఈ మధ్య ఏమైపోయిందంటే చిన్నపిల్లలు మేజర్గా అంటే ఇది ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే నిన్ను అడగడానికి నేను ఈ క్వశ్చన్ నేను అడగడానికి ఏంటంటే అంటే రేపు పొద్దున నేను ఏమంటున్నాడన్నా నీ పర్సనల్ లైఫ్ అంటే మనకు తెలియకుండానే మన లైఫ్ డౌన్ అవుతుంది, అంటే మనం డీగ్రేడ్ అవుతాం ఎదుటి వాళ్ళ దగ్గర. మనతో బాగానే మాట్లాడుకుంటేనే మనం ఇప్పుడు నీకు జరిగి ఉండొచ్చు, మేబీ నీతో కమ్మగా మాట్లాడుకుంటేనే నీ వెనక వాడు పెద్ద లంగర అన్నోళ్ళు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, జరుగుతాయి 90%. అట్లా ఎందుకంటే ఫ్యామిలీ కూర్చొని అంటే చాలామంది ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తారంటే ఫ్యామిలీ ఓరియంటెడ్గా, ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు అయ్యే ఎఫెక్ట్స్ అంటే నీ వల్ల ఈ ఇద్దరు అమ్మాయిల కెరియర్కి ఎఫెక్ట్ అవుతుందని ఎప్పుడు ఆలోచించలేదు. ఆడంతే రేంజ్ ఏం లేదన్నా, మీరేదో ఇంత పుల్లగుట్టి చెప్తారు కానీ నేను చేసే వీళ్ళు అంత రేంజ్ ఏం లేవు. ఇంకొకటి ఒక సోషల్ మీడియా అనేది ఒక ఫ్యామిలీ కూర్చొని చూసేదే కాదు. నేను పుల్లగుచ్చి అడగడం కాదు, ఈ డౌట్స్ లేవంటావా బయట? దానికి క్లారిఫై ఇవ్వండి. అంటే మీ ఇంటెన్షన్ ఏందనేది ఇంతవరకు ఏ ఇంటర్వ్యూ లేదు, మేబీ దానికి ఈ ఇంటర్వ్యూ త్రూగా మీ ఫీలింగ్ ఏంది, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఏమనుకొని తీస్తున్నారని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎనఫ్. నేను నో యాంకర్ కాదు, నేను జనం. నేను పర్సనల్గా సంతోష్ అనేటోడు పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేసి క్వశ్చన్ లేడు, నాకు ఇష్టం ఉండదు, ఒకరిని హర్ట్ చేయడం ఇష్టం ఉండదు. కాకపోతే నేను ఇట్లాంటి క్వశ్చన్ లేక నేను కూర్చొని ఏదో మరీ డ్రామా వేసి అమ్మాయి లవర్ ఉన్నాడా ఈ సబ్జెక్ట్ ఒకటే తీసుకున్నాను అనుకో, ఆ సబ్జెక్ట్ వినే వాళ్ళు కూడా ఉంటారు. ఈ సబ్జెక్ట్ కూడా అరే ఈ ఇంటర్వ్యూలు అన్నీ ఉండాలి కదా, ఇంటర్వ్యూ అంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది, ఇంతసేపు మనం మంచిదాని గురించి ఈ డౌట్స్ క్లారిఫై చేస్తే ఎనాఫ్ చేద్దాం. దీన్ని నాకు చెప్పకండి, మీరు జనాలకు చెప్పండి. ఏం చెప్పి జనాలకు చెప్పండి అంటే మేము చేసేది ఎంటర్టైన్మెంట్ కోసం అన్న. ఫస్ట్ మల్టిపుల్ వ్యూవర్స్ ఉంటారు మనకు. ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్యామిలీస్ ఉంటారు, మేల్స్ ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, 14 years టు లైక్ ముసలి దాకా కూడా చూస్తారు మన వీడియోలో. అందులో మేము కనెక్ట్ చేసుకోవాల్సి అనుకున్నది మేము ఒక యూత్ని అట్రాక్ట్ చేస్తాం అనుకుంటున్నాం. మేము చేసేది ఏంటి అంటే ఇప్పుడు కామన్గా ఫ్రెండ్షిప్ ఎవరికి ఉంటుందన్న, ఒక ఫ్రెండ్లకు బ్యాచలర్ లైఫ్ లీడ్ చేసేటప్పుడు లవ్ అనేది ఎవరికి ఉంటుంది, కామన్గా బ్యాచలర్లకు ఉంటుంది. మేమేంటంటే మన వ్యూవర్స్ అనేటోళ్ళు మనకు ఉన్నది ఈ బ్యాచలర్ లైఫ్ లీడ్ చేసేటోళ్ళు, లేదు అని అంటే జాబ్ చేసేటోళ్ళు, వీళ్ళు మనకి ఎక్కువ ఉంటారు కామన్గా. మేము వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు కొంచెం పొలైట్గా తీసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్యామిలీస్ కొందరు డిస్టర్బ్ అవుతారు కావచ్చు, అంటే కొన్ని వాటికి. ఓకే, డిస్టర్బ్ అయిన వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే గణేష్ అన్న, డిస్టర్బ్ అయిన వాళ్ళకంటే మేము మల్టీగా చేద్దాం అనుకుంటున్నాం అన్న. అంటే ఒకటే ఆడియన్స్ మాకు కావాలి అనుకుంటే మీ ఫ్యామిలీ ఇప్పుడు ఒకటే మేము తీస్తే ఏంటంటే అంటే మీ ఇంటెన్షన్ అంటే గణేష్ ఒక డైరెక్టర్గా అన్ని చేయగలుగుతాడు అనేది ఒక చూపించుకోవాలన్న ఇంటెన్షన్ మీరు. ఇప్పుడు ఏమంటారు అంటే అన్న ఊకే భార్యాభర్తలేనా అన్న, ఊకి ఇవేనా అన్న, అన్నీ రొటీన్గా ఉన్నాయి అన్న, అందరితో పాటు మీరు చేస్తారన్న అని చెప్పేసి అంటున్నారు. సరే ఒక లవ్ స్టోరీ తీసుకుందాం. ఆ లవ్ స్టోరీలో అమ్మాయిల అబ్బాయిలు కూడా కామన్గా చేసుకుంటారు. ఇప్పుడు జరిగేది చాలా జరుగుతున్నాయి, అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం, అబ్బాయిలు చేసుకోవడం. సరే వాళ్ళు ఒకవేళ వాళ్ళ లైఫ్ ఇల్లు ఉంటే ఎట్లుంటుంది, వాళ్ళు పడే అవమానాలు ఏంటి వాళ్ళు తీసుకుంటే మేము ఓన్లీ స్టార్ట్ చేసాం ఇప్పుడే. ఇప్పుడు మీరు అడిగిళ్ళు ముద్దు పెట్టుకున్నారని, దీనివల్ల ఫ్యూచర్లో ఏం జరుగుతుందనే మేము ఇప్పుడే చూపిస్తాం. ఇప్పుడు ఇవాళ మీరు ఒక ముద్దు అన్నారు, ముద్దు వరకు వచ్చింది కాబట్టి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం అన్నారు. ఇది ఒక సిరీస్, నేను అనలే కామన్ గా అది మీరు క్లారిటీ ఇచ్చుకోండి చెప్దాం అనుకుంటున్నారు అన్నారు కదా, అందుకు చెప్తున్నా. ముద్దు తీసినాం, ప్రతి మనిషి లైఫ్ లో ఫేజ్ లో ఒక ముద్దు అనేది ఉంటుంది, ముచ్చట అనేది ఉంటుంది. మా స్టోరీ పుట్టింది, లవ్ కాడికి వచ్చింది, లైక్ ముద్దుల కాన్నది. ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి అనుకుంటున్నాం, పెళ్లి సీక్వెల్ టు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ మేము చెప్పాలనుకున్నది ఏంటిది అది మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు సగం రాగానే ఏం చేస్తారని అడిగితే మేము ఏం చెప్పాలనుకుంటున్నాం ఫస్ట్ మీరు చూడాలి కదా.
మొత్తం చూసినాక మీరు క్వశ్చన్ అడిగితే ఈ మధ్య జనాలకు అంత ఓపిక ఉందంటావా? నా చాలా మంది సపోర్ట్, వాళ్ళకి ఓపిక లేని వాళ్ళు సపోర్ట్ కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి అంటే మనం చేసే పని మంచి పైన చూసాడు. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఒకరికి 50,000 ఇస్తే వ్యూవర్షిప్ అంటే పేరు కొట్టేయడానికి ఇట్లా కూడా అంటారు. అంటే మనం బాధ చూసి ఇచ్చినా కానీ, అంటే అట్లాంటి సమాజంలో ఉన్నాం మనం. గణేష్ ఎక్స్పీరియన్స్తో తీస్తున్నాడా, ఇది అనుభవంతో తీస్తున్నాడా, చూసి తీస్తున్నాడా? ఈ అల్లా ఉంటే మల్టీ వస్తాయి అన్న. నువ్వు అనేటోనివి అందరికి నచ్చావన్నా. నువ్వు చేసే వీడియోలు కూడా నువ్వు సమాజానికి, నేను మెసేజ్ ఒక వీడియో ఉన్నదన్నా, నేను సమాజానికి మెసేజ్ ఇచ్చి వీడియో రిలీజ్ చేసిన, ఒక 10 మంది ఎందుకు చెప్తాను, నువ్వు చెప్తే మారుతారా? నువ్వు చెప్తా అంటే నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిల దగ్గర పోనుకుంటే మా కోరికలు ఆగిపోతాయి కదా. మీరు చెప్పడం వల్ల మేము మారుతాం అనుకుంటా వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మల్టీగా ఉన్నారు కదా. ఇప్పుడు నేను మెసేజ్ ఇచ్చినా నువ్వు అడుగుతావు కదా. ఇప్పుడు మెసేజ్ ఇచ్చినా అడుగుతావు, మెసేజ్ ఇవ్వకున్నా అడుగుతావు, నేను వీడియో తీసినా అంటావు, తీయకున్నా అంటావు. మేము అనుకునేది ఏంటిది, మేము అనుకున్న కంటెంట్ మేము బయట వేయాలనుకుంటున్నాం, మేము చేసుకుంటూ పోతున్నాం. ఆ దూరంలో కొంచెం కీ పాయింట్స్, ఇప్పుడు సమ్ ఒకటి ఉందన్న, ఆడోళ్ళు ఆగి మాట్లాడి లొలి పెట్టుకున్నారు, ఆడోళ్ళు ఆవిడ అని చెప్పేసి అది చూస్తారు. దాంతోపాటు మా ఆడియోగ్రాఫ్ను మేము పెంచుకోవడానికి మేము పడే కథలు ఇవే కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నారా, కంటెంట్ మారుద్దాం అనుకుంటున్నారా? లేదన్నా, మాకు ఇప్పుడు నాకున్న 3 ఛానళ్ళల్లో ఒక దాంట్లో ఫ్యామిలీ కంటెంట్ చేస్తున్నాము, ఒకటి చిన్న సిరీస్ నడుస్తున్నది. ఇప్పుడు మేము కూడా మెసేజ్ అంటే లైక్ మేము కూడా మెసేజ్ ఇస్తాను. మా సొంతలు ఇప్పుడు చిట్టక్క మాట్లాడితే, పింకి మాట్లాడితే, వాడు మాట్లాడితే, నేను మాట్లాడితే మెసేజ్ ఇస్తే తీసుకునేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. వాళ్ళ కోసం కూడా ఇప్పుడు మేము ఒక కొత్త సంవత్సరంలో ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాను. దాంతోపాటు కూడా మేము చెప్పాలనుకునేది కూడా మేము చేపిస్తాం. గణేష్ అన్నకి లోకజ్ఞానం ఉందా లేదా? ఇక అది లోకజ్ఞానం ఉందా లేదా అని అంటే అది చూసిన తెలుస్తుంది అన్న. ఓకే, ఎందుకు ఈ మాట అన్నంటే, మీరు చెప్తే వినేవాళ్ళు 1,00,000 మంది ఉండొచ్చు, మీ దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు. బయట చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. జనాలను ఎంటర్టైన్ చేయాలన్న తాపత్రయం చాలా ఉంది మీ టీంకి. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం గురించి మీరు మాట్లాడితే వినాలనే వాళ్ళు కూడా మీ వ్యూవర్స్ ఉండొచ్చు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే సమాధానం ఏంటి? ఏ ప్రాబ్లం కావచ్చు, బయట జరిగే ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే అట్లా చేయకండి ఇట్లా అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నాంటున్నా, మీరు చేసే వీడియోలు బట్టి మేము చెప్తే మన అంటారేమో, అది కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిస్టర్ ఉంది, సిస్టర్ చెప్తే వినే పిల్లలు కొంతమంది ఉన్నారు, మీరు చెప్తే వినే పిల్లలు కొంతమంది ఉన్నారు, ఈ సిస్టర్ చెప్తే రితిక చెప్తే వినే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి డయట్ ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది, బయట పడకపోయినా వీళ్ళకి డయట్ ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఏదన్నా మీ వల్ల ఏదన్నా ఒకటి రీల్ పరంగా ఇస్తే బాగుంటుంది కదా అంటే సమాధానం అంటే చేయాలని మాకు కూడా ఉంటుందన్న. కాకపోతే అట్లా చేస్తాడు మీరు నువ్వేమన్నా సొక్కమా మాకు చెప్తాను ఏందని బరాబర్ అంటారు. ఇప్పుడు అరే నువ్వు ఉన్నావన్నా, నువ్వు నా కొడుకు, నేను నీ అయ్యను, అరే బిడ్డ నువ్వు అటు పోకురా బొందలా పడతావురా, అరే అబ్దురా పని చేయకరా అంటే కొడుకు బరాబర్ చెప్తాడు. నాకేంది నీ మాట నీ ఎందుకు వినాలంటాడు. ఎవరి లైఫ్లో అన్నా ఇప్పుడు నువ్వు అన్నావు ఓకే, ఎవరి లైఫ్లో వాళ్ళకు దెబ్బ తగిలే వరకు, వాళ్ళకి అనుభవం వచ్చే వరకు వాళ్ళు ఒక మాట వినరన్నా. ఇది మాత్రం నేను చెప్పగలుగుతా. ఇప్పుడు నన్ను ఒక సమాజానికి సపోర్ట్ చేసేది ఏదన్నా చెప్పి ఒక రీల్ చేయాలని అంటున్నారు కదా, నా వరకు వచ్చేదన్నా చెప్పండి అంటే మేము బరాబర్ చెప్తాం. ఒక సపోర్ట్ చేయాలంటే మా తరఫున ఇంటర్వ్యూ ఉంటే మేము బరాబర్ సపోర్ట్ చేస్తాం. అట్లా ఇప్పుడు మాకు మేము చెప్తే వినే అంత ఉన్నారని మీరు అన్నారు కదా, అది లేరని మీరు అనుకుంటున్నారా? ఇప్పటివరకు ఇంకా ఇప్పుడిప్పుడే రికగ్నైజ్ అవుతున్నాం అన్నా మేము. అట్లా ఎప్పుడన్నా మీరు బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, మీరు బయటికి వెళ్ళినట్టు షూట్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ కొంచెం ఉంటారు కొంచెం ఆడపిల్లలు చూడండి, అట్లా చిడాంచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిడాయించిన వాళ్ళు లేరులే కానీ ఏదైనా చిడాంచిన మీన్స్ ఫ్లట్టింగ్ ఆ టైప్ కాదు, అరే ఇది అది చేసిందిరా ఇది ఈ టైప్ రా అన్నట్టు కొంచెం. మాకు ఈ 3.5-4 years ఒక్కర్లేరన్న. వస్తారు అక్క బీర్ భలే ఓపెన్ చేసిన అక్క, నిజంగానే బీర్ అక్క అని అక్కని అడుగుతారు, బ్రో మంచి జోక్ చేస్తున్నారు, ఆమె తెరు ఊర్లే పొమ్మన్నా ఊరు పింకిని కూడా అంటారు వీడియోలు మంచిగా చేస్తున్నారు కామెడీగా, మంచి మీ వీడియో చూస్తే నాకు పొట్టు నవ్వుకుంటా అని చెప్పేసి అట్లా. ఓవరాల్గా ఎప్పుడన్నా మీరిద్దరు పర్సనల్గా మీ అన్నకు తెలియక మీ తమ్ముడికి తెలియకుండా మీరిద్దరు డిస్కషన్ చేసుకున్న రోజు ఉందా? ఎందుకు మనం ఆయనకు సపోర్ట్ చేయాలి, మనది మనం చూసుకుందాము అన్న ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా మీ ఇద్దరు? ఎప్పుడు అంటే మనది మనం చూసుకుందాం మనకి ఎందుకు సపోర్ట్ చేయాలని అయితే ఎప్పుడు అనుకోలేదు. ఇంకెంత అంటే ఎట్లాంటివి చేయాలని మేమిద్దరం పర్సనల్గా డిస్కస్ చేసుకుంటాం. ఎట్లాంటి కంటెంట్ తీస్తే మంచిగా ఉంటుంది, ఇట్లా చెప్దామా తమ్మునికి, అట్లా చెప్దామా అట్లా తీద్దామని ఇట్లా చేసుకున్నాం. కానీ అట్లా నెగిటివ్ అయితే ఎప్పుడు అనుకోలేదు. ఓకే, ఈరోజు గణేష్ హైలైట్లో ఉన్నాడు కాబట్టి ఈ మాట అంటున్నారు. రేపు గణేష్ ఇది నా నోట్లకే ఏదన్నా అయితే మళ్ళీ నన్ను తెచ్చుకోవద్దు అంటే నేను ఎందుకంటానంటే, ఈరోజు మంచిగా ఉన్నాడు, వెళ్తున్నాము, వ్యూవర్షిప్ వస్తుంది, అది వస్తుంది కాబట్టి ఓకే.
రేపు పొద్దున అనుకోని సంఘటన ఏదైనా జరిగి గణేష్ జీరోకి వస్తే ఇప్పుడున్నట్టే ఉంటారా, మాకెందుకు లేని పోతారు? అట్లా అనుకుంటే ఛానల్ పోయినప్పుడు పోయిపోయేటోళ్ళం మేము. ఛానల్ పోయిన వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? పోయిన వాళ్ళకంటే మీ దగ్గర నుంచి కావచ్చు, ఇక వేరే వాళ్ళకి ఇట్లా చేసిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఏదైనా అట్లాంటి వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే మీ ఇద్దరు వాళ్ళు పొయ్యిళ్ళు కదా అని మేము ఫీల్ అయ్యి, మీరు ఫీల్ అవ్వడొద్దు. అదే చెప్తున్నా, ఫీల్ అయ్యి మేము ఇది ఇక్కడతో ఆపేయడము, బాధపడటము ఇట్లాంటి ఏమి చేయము. వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా చెప్తాం మేము. అంటే వేస్ట్గా వీళ్ళని వదిలేసిపోయినవరా మేము అనుకునేటట్టు చెప్తాం. చేసిరు ఆల్రెడీ ఆల్రెడీ. అంటే కొంతమందిని ఇప్పుడు గణేష్ డైరెక్షన్లో ఆయనతో చూసిన క్యాండిడేట్లు నేను వేరే దాంట్లో కొన్నిట్లలో చూసినా కానీ మనిషిని చూడబుద్ధి కాలే. అంటే ఆ ఫ్రేమింగ్ విధానం కావచ్చు, డైలాగ్ డెలివరీ విషయం కావచ్చు. ఎందుకంటే ఆయనను జనాలకి మిమ్మల్ని ఒక విధంగా వదిలేసిండు, అట్లా ఒక బాణంలాగా వదిలేసిండు. మిమ్మల్ని అట్లనే లైక్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అదే స్టైల్లో నేను డైరెక్షన్ చేసినా మిమ్మల్ని లైక్ చేయరు మేబీ. మీరు ఇప్పుడు బయట చేసే ఛానల్స్ కూడా కొంచెం మీకు కంపారిజన్ ఉన్న ఛానల్లోనే మీరు చేస్తున్నారు కొంతవరకు. అంటే వాళ్ళది వేరే అయినా మీ క్యారెక్టర్ చూసి మీ క్యారెక్టర్ బట్టి వాళ్ళు రాసుకొని మీరే కరెక్ట్ అనుకొని పిలుచుకోవడం జరుగుతుంది తప్ప, లేదా మీ కొత్త క్యారెక్టర్ ఇచ్చి మీ కొత్త దానాన్ని చూపించాలని ఎవరు అనలే. అంటే మీకు ఒక క్యారెక్టర్ ఒక ప్రాణం పోసిందంటే ఎవరు? ఈరోజు ఇక్కడ ఈ క్యారెక్టర్ శకుంతలని కానీ ఈ బ్రాండ్ రావడానికి గల కారణాలు ఎవరంటే తమ్ముడు అని చెప్తాం. ఓకే, ఎప్పుడన్నా గొప్పగా ఆయన గురించి గొప్పగా ఫీల్ అయ్యారా, అరే మావాడు నెక్స్ట్ లెవెల్ మా తమ్ముడు, ఎప్పుడన్నా అనిపించిందా పర్సనల్గా ప్రతి మూమెంట్ గొప్పదే? అంటే నేను ఏమన్నా ఎప్పుడన్నా ఒకసారి అరే వీడు సినిమా డైరెక్టర్ అవుతాడు మావాడు, ఏం చెప్పిండ్రా, ఇది డైలాగ్ కావచ్చు, ఏం రాసిండ్రా, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. ఏ డైలాగ్ అనుకున్నా? గుర్తులేదు నాకు అనుకుని. నీకు ఇష్టమైన డైలాగ్ చెప్పు, నేను అప్పటి నుంచి వదిలేస్తాను ఎందుకు అని చెల్లెతో చెప్పేసిన. ఇష్టమైన డైలాగ్ వరంగల్ దాన్ని అంటారే సమితి, అది బాగా ఇష్టం. ఇంకోటి ఈ రీసెంట్గా వచ్చింది, దాంట్లో రీసెంట్ గానే కొట్టుకున్నాం. పెళ్ళాం కోటర్ గుద్దితే అని ఒక షార్ట్ ఫిలిం ఉన్నది, దాంట్లో ఫస్ట్ కొట్టుకుంటాము, మళ్ళా వేసి మళ్ళా మంచిగా ప్రేమగా మాట్లాడుకుంటాం. ఒకసారి డైలాగ్ ఏది చేయాలి ప్రేమగా ఏదన్నా ఒకటి చేయండి, మీకు ఏదైనా సరే ఏది చేసినా ఇది ఇంటర్వ్యూ చెప్పేదన్నా చెప్తా. ఫస్ట్ డైలాగ్ ఎవరిది? అంతే అర్థం. అక్క ఏంటి చెల్లే, నేను ఎంత ప్రేమగా మాట్లాడితే గట్లంటావేంది అక్క? ఎంత ప్రేమగా మాట్లాడితే ఏంది? నేనంటే నీకు అస్సలు నచ్చదు. అవునే, నువ్వంటే నాకు అస్సలు నచ్చదు. ఎందుకు? నేనేం చేసినా? ఏం చేసినావో తెలియదా? ఏమో తెలియదు, చెప్పవా ఒకసారి? నా మొగడు ఎటువంటి నీ మొగడిని అడిగితే నువ్వు వచ్చి ఏమన్నావు ఆ రోజు? నేనేమన్నా? ఊకే నా మీదే పడతానవా అంటావు? ఎప్పుడు ఇంత నువ్వు అంటే కొంచెం షై ఫీల్ అనేది ఉంటుంది ఇద్దరు అక్క చెల్లెలు కాబట్టి. లేదు, అది ఒక యాక్టర్స్గా ఒక చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంటే వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు అన్నట్టు ఉంటుంది. సూపర్, చాలా బాగా. తమ్ముడు లాస్ట్ అండ్ ఫైనల్ ఎడిటింగ్ ఎవరు నేర్పించారు? అంటే అంటే అప్పుడు పోతా అనే టైంలో ఇస్తారా బయటికి ఇద్దాం అని అన్నాడు అన్న. ఎందుకన్నా నేను నేర్చుకుంటా అన్న. నారాజ్ అన్న పక్కన కూర్చొని నేర్చుకున్నా. అట్లా 10 days నేర్చుకున్నా. ఓకే, ఇప్పుడు వచ్చే వీడియోలు అన్నిట్లకి ఎడిటర్ ఆర్ఆర్లు ఎవరంటే ఎవరికి క్రెడిట్ ఇస్తారు? అంటే పింకీ తర్వాత నేను నేర్పించిన రఫ్ కట్ పెట్టుడు. ఇప్పుడు మెల్లమెల్లగా మ్యూజిక్ ఎట్లా పెట్టానో నేర్పిస్తాను. అంటే వచ్చే వీడియోలకి నేర్పించవద్దు, వచ్చిన అంటే ఈ డైలాగ్ దగ్గర ఇది పడాలి, ఇది పడితేనే పేలుతుంది అనే థాట్ ఏమైనా రాసిస్తాడా? లేదంటే మీరు ఫస్ట్ నేను నా ఓన్గా చేస్తా, మధ్య మధ్యలో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అన్న చెప్తాడు, ఇక్కడ ఇదే రా అని. మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో చూసి అడ్జస్ట్మెంట్ చెప్తాడు, దాన్ని బట్టి నేను చెప్తాను. ఏం చేద్దాం అనుకుంటున్నావు? కెరియర్ లైఫ్ ఏంటి అసలు? లైఫ్ యాక్టింగ్. అన్న దగ్గర ఫిక్స్డ్ ఉంటావా? వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్తే పోతావా? లేదు, పేట అనేది అప్పుడే పోయేటోని అప్పుడే పోయేటోని అంటే నీకు కరెక్ట్ అయినట్టు తగలకపోవచ్చు, నీకు నేర్పించినట్టు కరెక్ట్ అయినట్టు తగలకపోవచ్చు. నేను ఒకటి చెప్తామా నీకు, లైఫ్లో కొంతమందే అంటే అవకాశం అనేది ఒకేసారి వస్తుంది, దేవుడు ఒకేసారి ఇస్తాడు అంటారుగా, అదే ఇది అనుకుని ఉండాలి. మన సొంత అన్న అయినా లేదా మన డాడీ అయినా కంపల్సరీ పని విషయంలో తిడుతురు అంటే 100% పడాల్సిందే. ఈరోజు నువ్వు వడ్డవా, రేపు పొద్దున నీకు ఇంకోని తిడతావు. నువ్వు అది గుర్తుపెట్టుకో. నిన్ను మాట అంటే ఈ చెవులకి నీ చెవులు నా అన్న అయితే అన్నాడా అదే ఫీల్ అవ్వు. వీడేంది నన్న అనేది అనే ఫీలింగ్ తెచ్చుకున్న రోజు నువ్వు కింద పడతావు. గుర్తుపెట్టు. నువ్వెన్ని
తిట్లు తింటే అంత పైకి ఎదుగుతావు. ఎందుకంటే నువ్వు నేర్చుకోవాలన్న నీ మీద ప్రేమ లేకపోతే ఎవరు తిట్టాడు, గుర్తుపెట్టుకోను. నీ మీద ప్రేమ ఉండి నీకు పని నేర్పియాలన్న తపనున్నోడే తిడతాడు. ఎస్ ఆర్ నో? ఎప్పుడన్నా అన్న తిడితే ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉందా? ఎందుకురా నాకు ఇది వెళ్ళిపోతాను అంటే ప్రతిసారి తిట్టినప్పుడు ఫీల్ అయితే మళ్ళీ తర్వాత ఫీల్ అవుతుంది. బంద్ చేయి ఇప్పటి నుంచి. ఎందుకంటే ఎప్పుడు అని గుర్తుపెట్టుకో, నా అనుకున్నోడే ఎక్కువ. ఎవరైనా సరే, అది నేనైనా అన్నైనా ఎవరైనా. ఎందుకంటే ఎవరిని కొన్ని విషయాలల్లో వీళ్ళ మీద ఉన్న కోపం కూడా నీ మీద తీయొచ్చు, నువ్వు అబ్బాయి కాబట్టి. అప్పుడప్పుడు అనుకుంటా, అట్లనే అనుకుంటా. అట్లా అనుకుంటా కాదు. ఎందుకంటే మైండ్ సెట్ మార్చే ఈ రోజు నుంచి. పని మీద ఎక్కువ ఫోకస్ చేయి, బాగా చేస్తున్నావు, ఇంకా బాగా చేయి, డెఫినెట్గా మంచి ప్లేస్కి వెళ్తావు. మోసాలు చేసుకుంటూ పోతే బాగుపడతాం అనుకుంటే చాలామంది ఉన్నారు. మోసం చేసినోడు నాకు తెలిసి పెద్ద బాగుపడ్డాడు ఎవడో 10 మందిలో ఒక్కడు ఇద్దరు ఉంటాడు. చెప్పేటోడు మస్తుగా చెప్తాడు. ఆ చెప్పేటోడు నీకు చెడు కావాలని చెప్పొచ్చు, నీతో మంచిగా మాట్లాడుతూ నేను చెడగొట్టాలని కూడా చెప్పొచ్చు. మేబీ ఎవరైనా చెప్పిరు అట్లా, ఎందుకు ఆయన తన వేస్తున్నావు, నీది నువ్వు ఏదైనా వేసుకోవచ్చు కదా చెప్పి కానీ ఇది ఇంటి పెడతాను అన్న దగ్గర ఎప్పుడు ఆ సందర్భం రాదు. బాగా హట్ అయినా ఏ సందర్భంలో హట్ అయినా అన్న తిడితే? అంటే ఎప్పుడు హట్ కాలేను బాగా. హట్ అయినా ఇప్పటిదాకానే అన్నావు అంటే హట్ అయినా అంటే నార్మల్గా హట్ అయినా అంతే. మేజర్గా ఉంటుంది కదా. మేజర్ అంటే ఎప్పుడు హట్ ఏ సందర్భంలో? లేదు, ఓకే. ఎప్పుడు లేదు. అన్నలో నేను నచ్చింది ఏంది? నచ్చదా? పిజ్జా అంటే వర్క్ దగ్గర బాగా స్ట్రిక్ట్ ఉంటాడు అన్న. అది నచ్చదు. నీకు స్ట్రిక్ట్ ఉండడం ఇష్టమా? అంటే స్ట్రిక్టే ఉండాలి, కానీ అమ్మతో మరి ఇంత స్ట్రిక్ట్ ఉండాలి. ఈరోజు అంత స్ట్రిక్ట్ ఉన్నాడు కాబట్టి కంటెంట్ అట్లా వస్తుంది. పొద్దున నువ్వు అయినప్పుడు తెలుస్తుంది. మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా ఇద్దరికి మేజర్గా? తమ్ముడి మీద రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. బాగా ప్రేమ ఒలకపోసి మా తమ్ముడు అని ముద్దు పెట్టుకున్న రోజు ఏదైనా ఉందా? అట్లా అనిపించింది అంటే అనిపించింది. మా వాడు సూపర్ అసలు. నాకు తెలిసి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటా నీకు ఇద్దరు. డైరెక్షన్లో హేల్ పెట్టేటోళ్ళు ఎవరు ఇద్దరు? ఇట్లా తమ్ముడు నేను ఏలు పెట్టాను. తమ్ముడు ఇట్లా కాదు ఇట్లా చెప్పుదాము, లేదు ఇది ఇట్లా. ఎవరు ఏం చెప్పారు, సజెషన్స్ ఇస్తా అంటే ఎక్కువ నీకు ఎవరు ఇచ్చే సజెషన్స్ ఎక్కువ ఇష్టం? ఓకే, అరే ఇది కరెక్టే కదా, నాకంటే బెటర్మెంట్ చెప్పారు కదా అనేటోళ్ళు. అప్పుడప్పుడు అక్క చెప్తా ఉంటుంది, సీన్ ఇట్లా ఏదని ఇది అంటే వాడు అంటాడు. అంటే వీళ్ళ చెప్పేది నేను తీసుకుంటా, అందులో ది బెస్ట్ ఏంటంటే నేను మూవ్ అవుతా. అట్లా వీళ్ళు చెప్పినప్పుడు నాకంటే ఇది చెత్తలాగా ఉందిలే అనిపించింది ఏది? అంటే ఈ వీళ్ళ లేదు అంటే వేరే వాళ్ళు ఉండే ఇక ముచ్చట్లు అది కానీ షూట్ అయితే ఉంటుంది. నేను బ్లాగ్ పెట్టుకున్నా అత్తరు ఐఎస్ఓ బెంచ్ అంటారు. ఐఎస్ఓ అంటే ఏంటి తెలియదు. నీకు తెలియదా వాళ్ళకి తెలియదా? వాళ్ళకు ఆహా అంటే మన వాళ్ళు అంటలేను, ఇక మన టీంలో ఉండే ఒకప్పుడు కామన్ గా కెమెరా బ్లాగ్ పెడతాం, అంతా పెడతాం. 2 టేక్లు అయినాక టేక్ రాలేదు, టేక్ పోయింది, అది చూసుకుంటారు. సో ఇట్లా పెట్టుతోనే వస్తారు. అంటే మేకింగ్ వీడియో తీసేటప్పుడు అది అంటే స్టేటస్ లో పెట్టుకోవాలి కదా. నేను చెప్తున్నా చూడు ఇక్కడ నేను అంటాడు ఐఎస్ఓ బెంచ్ అంటాడు. ఐఎస్ఓ అంటే ఏంటి తెలియదు. ఆ వీడియోలో అంటవా డైలాగ్? లేదు ఇక తర్వాత మీట్లో చూస్తాం, వాడికి కట్ అవుతుంది వీడియో. ఐఎస్ఓ అంటే ఏంటిదన్నా అంటే అట్లా గిరిక తిప్పాడు, అది జిప్పుతో పెరుగుతుంది కదా అట్లా. వీళ్ళిద్దరు ఇట్లా రౌడీ ఎవరు? ఇక రౌడీ అంటే ఒకలేమో బయట బయట ఉన్నారు. మేజర్ అంటే తిక్కలేపే అంటే ఇదే. ఆమె ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ అంటే డైరెక్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. నువ్వే చెప్పినావు నీకే కాల్స్ వస్తాయి. ఓ రోజు ఆయన ఈమె స్టిల్నో ఒక బొమ్మ వేపి వీడియో కాల్ రాగానే ఇట్లా చూపి. ఓకే, నీకు ఏమనిపిస్తుంది అట్లాంటి కాల్స్ వచ్చి ఆమె గురించి అట్లా మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే ఆడవాళ్ళు ఇంత ఫేస్ చేస్తారా అనేది మాత్రం నాకు ఒకటి చాలా అంటే ఫస్ట్ టైం అదొకటి నేను బాగా అబ్జర్వ్ చేసిన. అంటే బయటికి పోతే సమాజంలో మనం సోషల్ మీడియాలో కానీ వస్తా అంటే ఆడవాళ్ళు ఇంత బాగా పడతారా అంటే అమ్మాయిలకు. అంటే ఒక్కోసారి మనకు కూడా అనిపిస్తే కొన్ని ఫ్లడ్ చేసిన మూమెంట్లు ఉంటాయి అమ్మాయిలను, మనం చేసినప్పుడు ఆడవాళ్ళు ఇట్లా ఫీల్ అవుతారా అన్నట్టు అనిపించింది నాకైతే. అది ఒకటి బాగా స్ట్రైక్ అయ్యింది. ఎవరు అమ్మాయి నీకు లవ్ అంటే స్కూల్లో ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టింది? ఎవరు లేరు. చెప్పు ఏం జరిగింది చెప్పు. మీ డాడీ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది అందులో? డాడీ ఎందుకు ఇన్వాల్వ్ అయిందంటే నా స్కూల్లో 10th ఎగ్జామ్స్ టైం అది. అయితే మా డాడీ ఫేవరెట్ స్టూడెంట్ ఆమె.
నా పేరు చెప్పలే కానీ మళ్ళీ విడితే వద్దులే పేరు అయితే 10th ఎగ్జామ్స్ రాసినాము. మేము విలేజ్లో ఉండే అప్పుడు రాసి వచ్చినాక అమ్మ నంబర్ ఫార్వర్డ్ చేసుకుంటాం కదా అటు ఇటు. ఎవరు ఇచ్చారు ఫస్ట్ నంబరు? నంబర్ నన్ను అడిగితే అమ్మది ఇచ్చిన. కామన్ అమ్మ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఏమన్నా మాట్లాడినప్పుడు మాట్లాడుకుంటామని అమ్మది ఇచ్చిన. నీకు అప్పుడు ఫోన్ లేదు? ఇప్పుడు మొన్న వచ్చింది నాకు ఫోన్. ఆ రోజు రాత్రి గణేష్ ఐ లవ్ యూ అని పెట్టింది మెసేజ్ అమ్మాయి. అది మా అమ్మ పోయింది. మా అమ్మ తీసుకొచ్చి, మా అమ్మ తెలుసు ఐ లవ్ యూ అని పెట్టిందని. మా అమ్మ ఏం చేసింది, ఇట్లా కూర్చొని నాన్న ఏంటి బిడ్డ అని చూపెడితే కింద ఐ లవ్ యూ అని వచ్చింది. ఎవరు పెట్టిలే అన్న. పైన చూసరికి అమ్మ అయిపోయారు. అమ్మ చూడు అనుకోని కానీ పిల్లలు ఎత్తాను. ఉండు ఉండు అన్నది మా అయ్య లోపలికి ఇంట్లోకి బయటికి వెళ్ళి వచ్చిండు. ఏం చదివిస్తాను, నీకు ఏం నేర్పినావు, ఏంది కథలు, ఐ లవ్ యూ అని పెట్టిందో చూస్తలేవా చేస్తలేవా అంటే ఏమని పెట్టింది, నీకెందుకు పెట్టిందే మా డాడీ. ఇదే పోతు పెట్టింది అన్నది కాదు, నీకెందుకు పెట్టింది అని షాక్ అయ్యి మెల్లగా అటు ఇటు స్కిప్ చేసి ఇక తర్వాత ఒక రోజు కలిసినాము స్కూల్లో. మా డాడీ ఆయన దగ్గరికి పోయాడు. మరి పోయినప్పుడు సపోజ్ ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఏం మనిషిరా నువ్వు అది ఇది అని కామన్గా తిరుగుతారు కదా. లెక్కకి ఇంకా అన్న అని పిలిచేది, నేను అట్లా చెల్లె అన్నట్టు చూసుకునేది. పిచ్చిదాను వారా నువ్వు పోయిపోయి పిల్లనట్లేదు షేర్ పెట్టినవరా, నా నంబర్ మెసేజ్ పెడతా నేను చూపిపోతున్నా అన్నాడు. ఓ డాడీ అంటే అక్కడ మా డాడీ ఏంటంటే మా డాడీ ఫేవరెట్ స్టూడెంట్ ఆమె. ఓకే మీరు నాకు మెసేజ్ పెట్టొచ్చుగా, నేను వానికి నేను చూపిస్తుంది కదా. ఇది ఎక్కడి జాక్ పట్రా అయ్యా ఆడుకున్నా డాడీలు రావే దండ పెడతా. అదే అదొక అల్టిమేట్ అది నా లైఫ్ లో. అమ్మాయి అంటే నీకు ఇష్టం లేకుండే? ఇష్టము అంటే సిస్టర్ ఫీలింగ్ అన్న. అడగలేదా నువ్వు మన ఇద్దరం అన్న? మెసేజ్ పడడంతో అంతే కాంటాక్ట్ కట్ అయిపోయింది. నేను ఆమె ఫోన్ చేయలేదు, ఆమె నాకు ఫోన్ చేయలేదు. ఆ విషయంలో మీ డాడీ అట్లా మాట్లాడినప్పుడు ఫస్ట్ నీ ఫీలింగ్ ఏంటి? అంటే మా డాడీ ఆమె మస్తు ఇష్టపడతారు ఆమెను. అంటే నాకు మ్యాథ్స్ నోట్స్ రాసి ఇచ్చేది, ఈ ప్రాజెక్టులన్నీ చేసి ఇచ్చేది ఆమెని. ఏమైనా ఉన్నా మస్తు హెల్ప్ చేసేది నాకు. ఇక నేను ఈమె చేయలేదా? ఈమె స్కూల్ కాదు కదా అప్పుడు. ఓకే, నేనేం చేసేది, అరే అమ్మ మంచిగా హెల్ప్ చేస్తాను అని తాపు చాక్లెట్ బిస్కెట్ కొనుక్కోపోయి ఇచ్చేది. ఇక తినుకుంటా అదొకటి తినుకుంటా నాకు రాసి ఇచ్చేది. ఇక మా డాడీ అనుకున్నాడు, మా డాడీ స్క్రీన్ ప్లే వేరే అనుకున్నాడు. ఈ పిల్ల మామని కొడితే పెళ్లి చేద్దాం అనుకున్నాడా? ఇక మామూలు ఫీలింగ్ ఏమున్నది ఇక అట్లా. నాకు పెడితే నేను చూపిద్దుగా, అరే నీకు ఐలో పెట్టింది వాట్సాప్ చెప్పురా అట్లా అంటున్నా. మెల్ల నిన్ను మోటివేషన్ చేస్తున్నా. మళ్ళీ మా అయ్య తెలియకల్లోడు నా దగ్గరకు వచ్చి ఉన్నదా నాకు చెప్పురా డాడీ కూర్చోబెట్టుకోండి. మా అమ్మ లేనప్పుడు మరి ఏమైనా ఉంటే నేను బయట పెడతా కదా. ఇప్పుడు సపోజ్ కామన్గా ఉంటాయి కదా, డాడీ ఆమె పెళ్లి చేసుకుని ఆటలు ఉంటారు కదా చిన్నప్పుడు నిబ్బ, ఆ టైప్ లో అనుకున్నాడు. అనుకుని చెప్పురా చేసుకుంటావా, నువ్వు మాట్లాడుతావు పిచ్చోడా అమ్మని చెప్తారా అంటాడు. నీ అమ్మ నువ్వు పోవే, అది ఎక్కడో కూర్చోటా ఉట్టి కూర్చోటా. ఆయన ఒక 6 నెలలు నన్ను రోస్ట్ చేసిండు ఆ టాపిక్ మీద. మా డాడీ మా అమ్మ ఎవరైనా చుట్టాలు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా మీ అన్నకి ఇట్లా చేస్తాడు అని చెప్పి. ఇప్పుడు గణేష్కి ఇప్పుడు పేరు ఎట్లుంది చుట్టాలలో? ఇప్పుడు చాలా బెటర్ అన్న. మా ఊర్లో అంటే మా విలేజ్లో మేము ఊరు నుండి బయటకు వచ్చినప్పుడు మా ఎవరి దగ్గర సోర్స్ లేదు. అంటే ఇక్కడ నుండి సీట్ అంటే నేను 1 డే ఒక 1 వీక్ ఒక 10 days ఊరు నుండి వచ్చినాము. 10 days తర్వాత మేము మా విలేజ్కి వెళ్ళినాం. వెళ్ళినప్పుడు ఇక పేర్లు చెప్పాను. కొందరు నన్ను మా ఇంటి ముందు హోటల్ ఉంటుంది, హోటల్ దగ్గర మీ నాన్న ఏం పని చేస్తాడు, మీ అన్న ఏం పని చేస్తాడు, మీ అమ్మ ఏం చేస్తాను అని అంటే ఏదో పని చేస్తాను చెప్పేసి అంటే చెప్పురా ఏం పని చేస్తాను చెప్పు, ఇళ్ళలో ఊడబోతుందా మీ అమ్మ, పెట్రోల్ బంక్లో మీ అయ్య ఏం చెప్తాడు అది అడగబోతాడా. మా అన్న అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేసేది. ఓకే, హోటల్ మేనేజ్మెంట్ అంటే వానికి తెలియదు ఫస్ట్. హోటల్ మేనేజ్మెంట్ అంటే చిప్పలు గడవడం అనుకున్నారు. అట్లే చాయ్ కప్పులు కడుగుతాడు హోటల్లో. ఇప్పుడు ఉంటే మంచిగా పని చేసుకుని బతికేది కాదురా, ఎందుకు ఏం పలిచిపోయారు రా అన్నోడు. ఇవాళ నేను నా విలేజ్కి వెళ్తే అదొక హైప్ లెవెల్లో చూస్తారు నన్ను. నా ఒకరోజు ఒక సంఘటన జరిగింది, కామన్గా ఎవరు పట్టించుకోరు అన్నట్టు నేను ఉండేది, ఎవరు పట్టించుకోపోయేది నేను. అది చాలా హర్ట్ అయినా నేను. దాని తర్వాత ఒకరోజు నేను ఫంక్షన్ కానీ ఊరికి వెళ్తే ఆ ఎక్కిరించిన పర్సన్సే ఒక 10 అడుగులు నా ఎంబడి ఉరికొచ్చి నాతో మాట్లాడింది.
నా బండి ఎట్లా పోతా అంటే నేను చూడకుండా పోయినా పోతే అరే గని 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 అనుకుంటా నా ఎంబడి వచ్చి మా వాడు ఇది అది అని చెప్పేసి మాట్లాడు లేపుతారు కదా అప్పుడు. చాలా నాకు అదొకటి బండ గుర్తు. ఓకే, మీ ఇద్దరికి అంటే మీ ఇంటికి వెళ్ళడం కావచ్చు, మీకు మామలు ఉంటారు, మామ కొడుకులు ఉంటారు, ఇట్లా ఏమన్నా ఉందా? మేనమామ కొడుకులు, మేనబావలకి ఇట్లా ఏమన్నా ఉన్నారా? ఏం లేదు కదా. ఎట్లుంది ఇప్పుడు పేరు? ఓకే, ఇప్పటివరకు అయితే అట్లా ఏం ఫేస్ చేయాలి అంటే వెళ్ళి కలవడం కానీ అట్లా ఏం లేదు. ఒకవేళ వెళ్తారు కదా ఫంక్షన్స్ కట్టి వెళ్తారు కదా. ఫంక్షన్ వెళ్ళారా? ఎప్పుడో ఒకసారి అట్లా ఉంది లేదు, అది ఒక బాధ ఉంది, అది చెప్పారు మీరు ఇంటర్వ్యూలో, నాకు అర్థమైంది. ఉంటుంది ఏదో మనిషి అన్నప్పుడు నెగిటివ్ ఉంటుంది ఏదో ఒకటి. ఓకే, నేనేమన్నా మర్చిపోతే క్వశ్చన్స్ మీకేమన్నా అడగాలి, వాళ్ళని ఈ క్వశ్చన్లు అడగలేదనిపిస్తే కామెంట్స్ రూపంగా పెట్టండి. నెక్స్ట్ టైం రిక్వెస్ట్ చేసి వచ్చి నేను టెంట్ వేసుకొని కూర్చొని ఇంటర్వ్యూ చేస్తాను రాత్రి 1 గంటకైనా డెఫినెట్గా. ఎందుకంటే కొన్ని విషయాలు నాకు తెలియక నేను అడగకపోవచ్చు, దాన్ని తప్పు పట్టవద్దు. మీరు కామెంట్స్ పెట్టండి, 100% మీరు ఇచ్చిన కామెంట్స్ నేను అడగకపోతే మీరు నన్ను అడగండి, నాకు టైం ఇవ్వండి కొంచెం. కామెంట్స్ పెట్టండి మంచి మంచి. ఇప్పుడు నేను అడిగిన దాంట్లో నువ్వు ఇది అడిగితే బాగుండు అనే థాట్స్ వచ్చిన వాళ్ళు కావచ్చు, నేను ఈ ఇంటర్వ్యూలో చెప్పలే. మీకు వీళ్ళ మీద ఉన్న ప్రేమ కావచ్చు, వీళ్ళ గురించి ఉన్న ఏది కానీ మంచి కానీ చెడు కానీ ఏది ఉన్నా కామెంట్ రూపంలో పెట్టండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో అన్నీ బయట పెడతా. ఓకేనా అన్న? థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మంచిగా చేయాలి, చాలా కష్టపడుతున్నారు, ఇంకా బాగా చేయండి, బాగా చేయాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ గణేష్ అన్న. తమ్ముడు బాగా చేసుకో. మీ ఇక ముందు ఉన్న వాళ్ళు కూడా ఎందుకంటే ఈ నేర్పించే వాళ్ళు చాలా నేర్పిస్తుంటారు. వెళ్ళిపోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా మీ టీంలో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని చెడగొట్టడానికి వాడు కమ్మగా మాట్లాడతాడు. తీపి మాటలు ఏంటంటే అది దానివల్ల ఎఫెక్ట్ అనేది అర్థం కాదు చాలామందికి. అది అర్థం కాక ఆ మైకంలో పడిపోయి జారిపోయిన తర్వాత రియలైజ్ అవుతారు. మొత్తం జారిపోయి మనసు తిరిగిన తర్వాత రియలైజ్ అయ్యి వేస్ట్. ఒక టీంలో ఉన్నప్పుడు గొడవలు అనేది సాధ్యం అవన్నీ. కానీ సరే పోతే పోయిర్రు, బయటికి వెళ్ళిన తర్వాత మీరు మంచి చెప్పకున్నా పర్లేదు. కానీ చెడ్డోడు, చెడ్డది, ఇది ఇట్లా అదట్లా, టీం ఇట్లాంటి టీము అని డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం గురించి డీగ్రేడ్ చేసేటప్పుడు నువ్వు ఎవరికైతే చెప్తున్నావో నీ గురించి వాళ్ళు అంటారు. అంటే ఇన్ని రోజులు ఆనే ఉంది కదా, మరి ఈమె కూడా అదే కావచ్చు కదా అనుకుంటారు. మీ గురించి మీరే బ్యాడ్ చేసుకోవద్దు, అంటే తప్పుగా మాట్లాడొద్దని చెప్తున్నా ఓవరాల్గా. దానివల్ల మీకు అర్థం కాదు, నేను వాళ్ళ ముందు అవునా అట్లనా, అరే గని ఇట్లనా, అది అట్లనా, ఇది ఇట్లనా అంటారు మేము ముంగట. కానీ నీ గురించి కూడా ఆలోచిస్తారు మనసులో. నీకు చేతనైతే ఏదైనా వెళ్ళాలనుకుంటే చాలా క్లారిటీగా, ఎందుకంటే చాలా కష్టం ఉంటుంది దీంట్లో. ఆ కష్టం అనేది కనిపిస్తుంది. ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం అంటే మాట్లాడినంత ఈజీ కాదు. డైలాగ్ రాయడం కావచ్చు, కెమెరా కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, అసలు దాన్ని మైండ్తో పనులు. మీకు ఏంటంటే అరే షూటింగ్ చేసిర్రా అనిపిస్తుంది. ప్లీజ్ రిక్వెస్ట్, మీరు ఏదున్నా వరంగల్ వాళ్ళ చాలా కష్టపడుతున్నారు, చాలా బాగున్నాయి వీడియోలు. ఏదన్నా మీరు అంటే తిట్టకండి, తిడితే హట్ అవుతారు. అది తెలిసి తెలియక అందరం తప్పులు చేస్తాం. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, అన్న ఇట్లా కాదు ఇట్లా చేయండి అని సజెషన్స్ ఇవ్వండి. వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, మీకు రెస్పాన్స్ ఇస్తారు. కానీ తిట్టకండి, ఎందుకంటే ఆడపిల్లలు హట్ అవుతారు. ఆడపిల్లలను కాదు ఎవరైనా సరే. ఆయన దాని వెనక చాలా కష్టం ఉంది అనేది. ఆయన కష్టపడ్డ దాని తర్వాత వీళ్ళు కష్టం కూడా ఉంటుంది. ఎడిటర్ కావచ్చు, వీళ్ళిద్దరు సిస్టర్స్ కావచ్చు, రితిక కావచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు.